బసవ ప్రేమానంద్ గారి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ప్రస్తుతం భారతదేశంలో వైజ్ఞానిక ఆలోచనలకి వైజ్ఞానిక పరిశీలన స్ఫూర్తికి కలుగుతున్న విఘాతాలు ప్రమాదాల గురించి కూడా మాట్లాడుకోవాల్సిన తరుణం ఇది. భారతదేశం రాజ్యాంగంలోనే మనం ఆర్టికల్ 51H రాసుకున్న తర్వాత టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ, హ్యూమనిజం అండ్ రిఫార్మ్, వైజ్ఞానిక దృక్పథం, వైజ్ఞానిక పరిశీలన స్ఫూర్తి, మానవవాదాన్ని, సంస్కరణ అభిలాషను పెంపొందించడం పౌరుల ప్రాథమిక బాధ్యత అని రాసుకున్న తర్వాత ఆ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా నేడు ప్రభుత్వాలు పాలకులే పనిచేస్తున్న పరిస్థితి ఉంది. డార్విన్ జీవపరిణామం ఎవల్యూషన్ థియరీ ఏదైతే ఉందో అది సృష్టివాద సిద్ధాంతాలని రకరకాల నమ్మకాలతో బ్రతుకుతున్న ప్రజలకి ఈ జీవం ఏ విధంగా ఆవిర్భవించింది, ఎలా పరిణామం చెందింది, మానవ రూపం ఎలా వచ్చింది అనే దాన్ని సైంటిఫిక్ గా వివరించింది. అందుకే మనం దాశరథి గేయం కూడా వింటాం, ఆచల్లని సముద్ర గర్భం. భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో అంటాడు. సో ప్రతిదీ భూగోళం ఏర్పడాలన్నా లేకపోతే మానవ రూపం రావాలన్నా వీటన్నిటి వెనక ఒక పరిణామ క్రమం ఉంది అనేది డార్విన్ తర్వాత అందరికీ అర్థమవుతుంది. డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం మీద అనేక మతాలు, అనేక దేశాల్లో చాలా దాడులు జరిగినాయి. ప్రభుత్వాలు కూడా దాడి చేసినాయి. అమెరికా కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో అభివృద్ధి చెందింది అనుకునే అమెరికా కూడా దాన్ని అంగీకరించడానికి చాలా ఏళ్ళు పట్టింది. కోర్టుల్లో పోరాడి ఇప్పటికీ అటు ఇటుగానే ఉన్న పరిస్థితి ఉంది. అయినా ప్రపంచవ్యాప్తంగా సైన్స్ ల్యాబొరేటరీస్ అన్నీ కూడా ఎక్కడ ఏ సైంటిఫిక్ రీసెర్చ్ జరిగినా కూడా అది డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని నిర్ధారించడమే కాకుండా ఆ తర్వాత ఇంకా అనేక పరిశోధనల్లో బిగ్ బ్యాంగ్ థియరీని లేదా థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇలాంటి అనేక రకాల అంశాలు, క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ ఎంటాల్మెంట్, ఇట్లా అనేక అంశాల మీద పరిశోధనలు వాస్తవాలు ఏమిటనేది నిర్ధారిస్తూ సైన్స్ పురోగమిస్తుంది, మానవ విజ్ఞానం పురోగమిస్తాం. అలాంటి జీవ పరిణామాన్ని మన టెక్స్ట్ బుక్ లో నుంచి ఎత్తేసి మన పిల్లలు సైన్స్ నేర్చుకోకుండా, బేసిక్ సైన్స్ నేర్చుకోకుండా కేవలం టెక్నాలజీ ఆధారితంగా టెక్నోక్రాట్స్ తయారు చేసే పనిని భారత ప్రభుత్వం చేయడం అనేది శోచనీయం. అందులోనే మనం చూడొచ్చు పీరియాడిక్ టేబుల్ ఎత్తేయాలని కానీ సైన్స్కి సంబంధించిన అనేక అంశాలు. అట్లాగే ఎన్సిఎస్టిసి సంస్థ విజ్ఞాన్ ప్రసార్ సైన్స్ ప్రచారం చేయడానికి ఏర్పడింది. అలాంటి సైన్స్ సంస్థల్ని కూడా మూసేసే ప్రయత్నం, ఎన్సిఎస్టిసిని కూడా మూసివేయాలని, సైన్స్ రంగంలో ఇచ్చే అవార్డులను కూడా దాదాపు 300 పైగా అవార్డులను రద్దు చేయడం, ఇలాంటి అనేక రకాల సైన్స్ రంగానికి బడ్జెట్లో నిధుల కోత పెట్టడం, అంటే సైన్స్ను దెబ్బతీయడానికి జరగాల్సిన ప్రయత్నాలన్నీ జరుగుతాయి. భారతదేశంలో సైన్స్ని ప్రజలకు చేరువ చేయడంలో భాగంగా ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 106, 107 సంవత్సరాల చరిత్ర, అంటే ఎప్పుడో స్వతంత్రానికి పూర్వం నుంచి జరుగుతున్నది. నెహ్రూ గారు, ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ప్రతి సంవత్సరం ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ని ప్రధాని ప్రారంభిస్తూ జనవరి 1st వీక్ లో జరిగేటట్టుగా ఒక అలవాటును భారతదేశ ప్రభుత్వానికి కల్పించారు. సో ఆయన 16 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆ తర్వాత కూడా ప్రారంభం నుంచి చివరి వరకు దాన్ని కొనసాగించారు. కానీ గత 2 ఏళ్ల నుంచి 2024, 2025 ఈ 2 సంవత్సరాలు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరగకుండా ప్రభుత్వం నిధుల కోత విధించడం వల్ల అది ఆగిపోయింది. ఫస్ట్ టైం చరిత్రలో 107 సంవత్సరాల చరిత్రలో ఈ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరగకుండా ఆగిపోయింది. ఇంతకుముందు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ని దెబ్బతీస్తూ అది ఉండగానే దాన్ని నిర్వీర్యం చేయాలని అందులో అనేక రకాల సూడో సైన్స్ కార్యక్రమాలు కూడా, చర్చా వేదికలు కూడా జరిగినాయి. మనం దాన్ని చూసినప్పుడు ఆ రోజుల్లోనే, అంటే రామాయణ కాలంలోనే ఇంటర్ప్లానటరీ వెహికల్స్ ఉన్నాయని, లేకపోతే సైన్స్ మత గ్రంథాలు, ఇది ఇక్కడే కాదు ప్రతి మతం ప్రతి దేశంలో చేసే పనే. క్రిస్టియానిటీ మా బైబిల్లో ఉందంటది, ఇస్లాం మా ఖురాన్లో సైన్స్ ఉందంటది, వేదాల్లో సైన్స్ ఉందని హిందూ మతం చెప్తుంది. వీళ్ళని ఎవరినైనా మరి సైన్స్ అనేది మీరు ఉంది అని చెప్పుకునేటప్పుడు బేసిక్ క్వశ్చన్ ఏమొస్తుందంటే సైన్స్ అనేది పరీక్షలకు నిలబడాలి, అలా నిలబడుతుందా?
అలా నిలబడాలి అంటే మీరు వచ్చి పరీక్షకి మీ మత గ్రంథాలని పెట్టాలి, గురి చేయాలి. మీ మత భావనలు, మీ నమ్మకాలని అక్కడ పరీక్షలకు గురి చేయాలి సైన్స్ పద్ధతిలో. సైన్స్ అనేక వందల వేల పరిశోధనలు నిర్ధారితమైతేనే అది సైన్స్ సూత్రం అవుతుంది. సో అలా నిర్ధారణలకు నిరూపణలకు పెట్టగలగాలి. వివేకానంద కూడా అంటాడు, ఆయన ఆధ్యాత్మికవేత్తగా ఉన్న వివేకానంద, మత ప్రచారం చేసిన వివేకానంద కూడా హేతుబద్ధ పరీక్షకు నిలబడింది మతం మతమే కాదు అంటాడు. అలా నిలబడని మతం మతమే కాదు అంటాడు. కాబట్టి అలాంటి పరీక్షలకు నిలబడగలగాలి. అలా పడకుండా మా మతంలో ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని చెప్పేది జరుగుతాం. సో వీటి ఫలితం ఏమవుతోంది ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువగా ఈ అతీంద్రియ శక్తులు ఉన్నాయని, మహిమలు అద్భుతాలు ఉన్నాయని పెద్ద ఎత్తున ప్రచారాలు జరగడమే కాకుండా వాటి వెనకాల సూడో సైన్స్ ను వివరిస్తూ రకరకాల పద్ధతుల్లో నాన్ సెన్స్ ను స్ప్రెడ్ చేస్తూ అన్ని మతాలు దీన్ని చేపడతా ఉన్నాయి. సో బాబాలు స్వాములు మిరకిల్స్ చేస్తారని చెప్పడమే కాకుండా మీరు క్రిస్టియానిటీలో కూడా స్వస్థత కూటముల్లో చూస్తారు, కుంటివారు నడిచెదరు, గుడ్డివారు చూచెదరు, మగవారు మాట్లాడతారు. సో ఇలాంటివి అనేక చోట్ల జరుగుతున్నాయి. ఇప్పుడు దర్గాల దగ్గర మీరు ఆ తాయెత్తులు అవి కట్టడము, లేకపోతే భూతాలను వదిలిస్తామని అంజనాలు వేసి చూస్తామని, ఇట్లా రకరకాల అంశాలు జరుగుతున్నాయి. అక్కడ మాయలు మహిమలు ప్రదర్శించడాలు ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. సో వీటన్నిటి వెనకాల వాస్తవం ఏమిటి అనేది ప్రజలకు తెలియాలి. కానీ ఒకవైపు ఏమో సైన్స్ అభివృద్ధి చెందుతా ఉంది, టెక్నాలజీ ప్రజల చేతుల్లోకి వచ్చింది. సైన్స్ యొక్క ఉత్పత్తి అయిన ఫలమైన టెక్నాలజీ ప్రజల జీవితాల్లోకి వచ్చింది, శరీరంలోకి వచ్చి భాగమైపోయింది. కానీ సైన్స్, బేసిక్ సైన్స్ అర్థం కాకపోతే ఈ మిరకిల్స్ అద్భుతాలు ఎవరైతే చెప్తారో, మీ సైన్స్ కేవలం నేచర్ ప్రకృతి గురించే చెప్తుంది, ప్రకృతి అతీత శక్తులు సూపర్ నేచురల్ పవర్స్ ఉన్నాయి అనుకునే వాళ్ళు ఆ మాయలు మహిమలు ప్రదర్శిస్తారు. సో ఇలాంటి మాయలు మహిమల చరిత్ర కూడా ఇదేమి కొత్తగా వచ్చింది కాదు. కాకపోతే ఇటీవల విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. సోషల్ మీడియా వీటన్నిటిని ఉపయోగించి బాగా వ్యాప్తి చేస్తా ఉన్నారు. కానీ చాలా పురాతన కాలం నుంచి కూడా ఇవి ఉన్నాయి. బుద్ధుడి కాలంలో కూడా ఇలాంటివి చేసేవాళ్ళని, ఆయన ఇవన్నీ గారడీలు, ఆ సర్కస్సులు వాటి వల్ల ఏమీ ఉపయోగం లేదు. అవి ప్రజలకు వినోదాన్ని అందించేవి, ఎంజాయ్ చేసి వెళ్ళిపోండి తప్ప వాటి వల్ల ఏదో జరగదు, అవన్నీ భౌతికమైన ప్రపంచంలో జరిగే అంశాలే అని ఆయన కూడా వాటిని నమ్మొద్దని విశ్వసించొద్దని చెప్తాడు. అందుకే బుద్ధుడు చెప్తాడు, పవిత్ర గ్రంథాల్లో ఉందని కానీ మహానుభావులు చెప్పారని కానీ చివరికి నేను చెప్పింది కూడా మీరు మూఢంగా నమ్మకండి, ప్రతిదాన్ని ప్రశ్నించి తార్కికంగా ఆలోచించి ప్రశ్న వేసుకొని సమాధానాన్ని అన్వేషించండి, సత్యాన్ని అన్వేషించండి అంట. ఆ అన్వేషణ క్రమం అనేది సైన్స్ గా రూపొందింది. కానీ ఆ అన్వేషణని లేకుండా మూఢంగా నమ్మడం అనేది పెరిగిపోవడమే ఈ మాయలు మహిమలు అద్భుతాలు అనే వాటిని ప్రజలు నమ్మడానికి కారణం అవుతాం. సో ఆ రోజు నుంచి అనేక చోట్ల అనేక మంది, అంటే బుద్ధుడి తయారు నుంచి ఆ తర్వాత అంతకుముందు చార్వాకులు కర్మకాండాలను ప్రశ్నించిన దగ్గర నుంచి బుద్ధుడి కాలం నుంచి ఇలాంటి మాయలు మహిమలు ప్రదర్శించే వాళ్ళు ఉండడం, వాళ్ళని ప్రశ్నించే వాళ్ళు కనపడడం జరుగుతాం. ఆధునిక కాలంలో గనక మనం చూస్తే మనకి మొట్టమొదట మన భారత ఉపఖండంలో మనకి అబ్రహం కోవూరు కనపడదు. అబ్రహం కోవూరు మనకి 1963లో ఆయన ఒక పెద్ద ఛాలెంజ్ చేశారు. ఎవరైనా సరే ఇలాంటి అద్భుతాలు మహిమలు ఉన్నాయని నిరూపిస్తే వాళ్ళకి నగదు బహుమతి ఇస్తాను. ఆ రోజుల్లో ₹1,00,000 నగదు బహుమతి అని ప్రకటించడం జరిగింది. ప్రకటించడమే కాదు, దాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసి ఎవరైనా దీన్ని తీసుకోవచ్చు అది నిరూపించి అని. కానీ ఆయన జీవిత కాలంలో ఎప్పుడూ కూడా అవి నిరూపించబడలేదు. ఈ క్రమంలో అబ్రహం కోవూరు ఇక్కడ, అట్లాగే మనం అమెరికాలో అక్కడ మనకి ఇతర దేశాల్లో చూస్తే జేమ్స్ రాండి లాంటి వాళ్ళు ఇలాంటి వాటిని ప్రశ్నించడం కనపడతారు. ఈ క్రమంలోనే మనకి బసవ ప్రేమానంద్ గారు భారతదేశంలో ముఖ్యంగా కేరళలోని కోజికోడ్లో 1930 సంవత్సరంలో ఫిబ్రవరి 17వ తేదీన వారు జన్మించడం జరిగింది. జన్మించిన ప్రేమానంద్ గారు దాదాపు 79 ఏండ్లు తన జీవితకాలం, అంటే 2009లో తను మరణించేంత వరకు, అక్టోబర్ 4వ తేదీ తాను మరణించేంత వరకు కూడా ఆయన మొదట్లో అంటే సాధారణ మానవులుగా ఉంటూనే చదువుకోవడం అది చేయడం, ఆనాడు ముఖ్యంగా ఆ భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యవాదుల చేతుల్లో దోపిడీకి గురవుతుండడం, దానికి వ్యతిరేకంగా జాతీయోద్యమం, స్వాతంత్రోద్యమం పెద్ద ఎత్తున
పెళ్ళొప్పడం, భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ లాంటి వాళ్ళు ప్రాణాలు అర్పించడం, ఇలాంటివన్నీ ఆనాటి యువతని బాగా స్ఫూర్తి కలిగించడం, వాటిలో ఇన్‌స్పైర్ అయిన వాళ్ళు ఆ ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది. అట్లాగే మన ప్రేమానంద్ గారు కూడా చదువుకునే రోజుల్లో ఆ విధంగా స్ఫూర్తి పొంది క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడంతో తనని స్కూల్ నుంచి కూడా బహిష్కరిస్తారు. బహిష్కరించిన తర్వాత మళ్ళా ఆ తర్వాత కొద్ది కాలానికి మళ్ళా అదే విధంగా తన చదువును కొనసాగించి మొత్తానికి తను అంటే ఒక రకంగా ఇలాంటి అంశాల్ని నమ్ముతూనే ఆధ్యాత్మికంగా నమ్ముతూ ఇలాంటి వాటిలోనే ఉంటూ వెళ్తున్న ప్రేమానంద్ గారికి ఎప్పుడైతే అబ్రహం కోవూర్ గారి ప్రదర్శనలు చూడడం, ఆయన ఉపన్యాసాలు వినడం తటస్థించిందో, అప్పటినుంచి తనలో ఆలోచన మొలకెత్తి, తాను భారతదేశంలో ఒక ఇలాంటి ఏవైతే మాయలు, మహిమలు ఉన్నాయో వాటి బండారాన్ని బయటపెట్టే ఒక మిత్ బస్టర్‌గా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించే వ్యక్తిగా తాను ఆ రోజు నుంచి ఎదగడం జరిగింది. మనం వాటన్నిటిని ఆయన జీవిత చరిత్రలో, జీవితంలో మనం చూడొచ్చు. మన ఆయన అలా ఎదగడమే కాదు, తాను స్వయంగా క్వెషన్ చేయడమే కాదు, తాను అక్కడికి వెళ్లి వాటిని ఎక్స్‌పోజ్ చేయడమే కాకుండా, అలాంటి అనేక మందిని, వందలాది మందిని భారతదేశంలో ఆయన తయారు చేశారు. మనం హైదరాబాద్‌లోనే గనక చూసుకుంటే, మనకి విక్రమ్ గారు పెద్ద ఎత్తున ఈ మాయలు, మహిమల అద్భుతాలకు వ్యతిరేకంగా పోరాడి, మానవ వికాస వేదిక వ్యవస్థాపకులలో ఒకరుగా ఉంటూ, ఆయన చేసిన కృషి అంతకుముందు హేతువాద ఉద్యమంలో చేసిన కృషి మనకు తెలుసు. సో, ఇలాంటి వాళ్ళందరూ మేము అందరం కూడా నేను అందరం కూడా బసవ ప్రేమానంద్ గారితో స్ఫూర్తి పొందిన వాళ్ళం. అతని దగ్గర కొన్ని నేర్చుకున్న వాళ్ళం. ఆ తర్వాత స్వతహాగా మేము చేసుకొని ప్రయత్నం చేస్తున్నాం. ఆ రోజుల్లో ముఖ్యంగా ఇప్పుడే మనం మాట్లాడాలంటే ఎట్లాంటి పరిస్థితి ఉందో మనం గమనిస్తున్నాం. కానీ ఆ రోజుల్లో సత్య సాయిబాబా లాంటి ఒక పెద్ద అంటే మొత్తం సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన వ్యక్తి. ప్రభుత్వాలను ప్రభావితం చేయగలిగిన వాళ్ళు. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌నే కాదు కర్ణాటక రాష్ట్రాన్ని కూడా ప్రభావితం చేయగలిగిన ఒక బాబాగా, స్వామిగా నిలబడిన సత్య సాయిబాబాని స్వయంగా వెళ్లి తన పుట్టపర్తి ఆశ్రమంలోకి వెళ్లి ఛాలెంజ్ చేయడమే కాకుండా, పత్రికాముఖంగా కొన్ని వేల సభల్లో ఛాలెంజ్ చేయడమే కాకుండా, కోర్టులో కూడా ఛాలెంజ్ చేసిన వ్యక్తి. అనేక సార్లు ఆయన దానికోసం అసలు ఒక రకంగా తను లా చదివాడా అనే అంతగా ఆ చట్టాల్ని ఎవరు ఏ లాయర్ కూడా పట్టుకోలేనన్ని అంశాల్ని పట్టుకొని, ఆయన అనేక రకాలుగా క్వెషన్ చేయడం జరిగింది. మనం చూస్తే అంటే జనరల్‌గా ఏం చేస్తాం? ఈయన మోసం చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అని అంటాం. ఆహ్, మాయలు, మహిమలు ఇలా చేశాడని ఎక్స్‌పోజ్ చేస్తాం. అంటే మనం కూడా ప్రదర్శించి చూపెట్టడం అనేది కోవూరు గారి నుంచి, మన ప్రేమానంద్ గారి నుంచి నేర్చుకుంటాం. అది చేయడమే కాదసలు. ఆయన గాల్లో నుంచి సాయిబాబా గారు ఒక బంగారు గొలుసుని, ఉంగరాన్ని సృష్టిస్తారు. దాన్ని ఆయన ఆ విధంగా సృష్టించడం అనేది భారతదేశ చట్టాలకు విరుద్ధమైన అంశం అని కోర్టుల్లో ఛాలెంజ్ చేశారు. ఆ విధంగా చట్టాలను అధ్యయనం చేసి ఏ చట్టం ఎక్కడ మనం ఉపయోగించాలి, ఎట్లా దాన్ని క్వెషన్ చేయాలని. సరే అది కోర్టులో నిలబడ్డదా లేదా కోర్టులు కూడా బాబా భక్తులుగా ఉండడం, ప్రభుత్వాలే భక్తులుగా ఉండడం వల్ల మనం నిలబడతామా లేదా అనేది వేరు గాని, అలా దాన్ని ఎక్స్‌పోజ్ చేయడానికి అంటే అది ఎక్కడి నుంచో రాదు, ఏదో సృష్టించబడదు, పదార్థం సృష్టించబడదు, నాశనం చేయబడదు అని ఏదైతే సైన్స్ సూత్రాలు ఉన్నాయో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఏదైతే ఉందో, మ్యాటర్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్ అని ఏదైతే చెప్తామో, సో ఆ విధంగా ఎవరైనా పదార్థాన్ని సృష్టించడం అంటే ఇది మోసం తప్ప ఇంకోటి కాదు అనే ఆ రకంగా తను అంత లోతైన అధ్యయనం ప్రతి అంశంలో చేసి ఆ విధంగా ప్రదర్శన చేసేవాడు. ఎవరు ఎక్కడ ఏ అంశాన్ని ప్రదర్శించినా, గాల్లోంచి విభూతి తీయడమా, అది బంగారం సృష్టించడమా, లేకపోతే ఇంకా అనేక రకాల ఏవైతే ఉన్నాయో లెవిటేషను, గాల్లోకి లేస్తారు అని మహేంద్ర యోగి లాంటి వాళ్ళు చేసిన వాటిని గాని, లేకపోతే వీపుకి కొక్కాలేసుకొని వేలాడడం లాంటివి గాని, ఇలాంటి రథాలు లాగడం ఇలాంటి వాటన్నిటిని గూడా ఆయన స్వయంగా పరిశీలించి వాటి వెనకాలుండే సైన్సు లేదా రహస్యాలను వివరించి తను స్వయంగా చేసి చూపెట్టడమే కాకుండా మాలాంటి వాళ్ళందరితో చేయించడం అనేది ఆయన చేసిన కృషి. సో, దాని ఫలితంగానే చాలా మంది ఈ బాబాలు, స్వాములుగా చెప్పుకోవడానికి గూడా భయపడడం, వెనకాడడము అనేది జరిగింది. సో, ఆ విధంగా ఆయన వీటికి వ్యతిరేకంగా
ఆ చట్టాలని అధ్యయనం చేయడం, అనేక అంశాలను అధ్యయనం చేయడమే. ఎవరన్నా మీరు చూస్తే మిరకిల్ ఎక్స్‌పోజర్, మిత్ బస్ట్ ఎవరన్నా ఉంటే ఓ 10, 50, 100 అవి చేస్తారా? వాటిని ఎక్స్‌పోజ్ చేసి బయట పెడతారా అంటే, మనం ప్రేమానంద్ గారిని చూస్తే ఆయన దగ్గర వందలుంటాయి. 1, 2 కాదు. ఏది చెప్తే దాని మీద దాన్ని ఎలా చేస్తారు? ఏమిటి దాన్ని పట్టుకొని చేసేవాడు. అందుకోసం ఆయన చేసిన కృషి, ఆయన స్వయంగా చెప్పింది కూడా. చాలా సార్లు ఆయన భక్తుడిగా ఎళ్ళిపోయాడు ఆశ్రమంలోకి. ఎళ్ళిపోయి వాళ్ళు ఎలా చేస్తున్నారు? ఏమిటి? అనేది తిరిగేవాడు. కొన్ని రోజులైతే ఆయన మొదట్లో ప్రారంభ దశలో ఆయన చెప్పింది. ఆహ్, తనే నేర్చుకుందాం అసలు ఈ మాయలు, మహిమలు నిజంగానే ఉన్నాయేమో అనుకోని అవి నేర్చుకుందామని ఒక ఆధ్యాత్మిక ధోరణిలోనే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన పరిస్థితి కూడా ఉంది. సో, అవి వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు. దాన్ని ఇంకా రకరకాలుగా ఏదో చెప్పి, ఏవో కథలు చెప్పి, అవి చెప్పకుండా, వాటి సీక్రెట్ చెప్పకుండా అట్లా దాచిపెట్టి ఇవన్నీ చేస్తున్న తరుణంలోనే మన కోవూరు గారి ప్రదర్శన. అక్కడి నుంచి ఇంక ఆయన ఎట్లా ఏ దృష్టితో వీటిని పరిశీలిస్తే మనకు తెలుస్తది అనే అంశాలతోటి వాటి లోతుల్లోకి వెళ్లి పరిశీలించడం మొదలుపెట్టారు. ఆ విధంగా పరిశీలిస్తూ అనేక అంశాలు కనుగొన్నారు. కనుగొనడమే కాదు, మిగతా వాళ్ళకి తెలియాలి, తర్వాత తరాలకు కూడా తెలియాలనే ఉద్దేశంతో ఆయన ఒక పెద్ద గ్రంథమే రాశారు. 'సైన్స్ వర్సెస్ మిరకిల్స్' అని. సో, ఈరోజు ఎవరైనా సరే మిత్ బస్ట్ చేసేవాళ్ళు మేము ఎవరమైనా సరే ఇంకా పుస్తకాలు రాస్తే ఓ 50, ఓ 20, ఓ 30, ఓ 50 అంశాలతోటి రాస్తాం. మేము అప్పుడు 'జన విజ్ఞాన వేదికలో' పుస్తకం కూడా రాసాం. మ్యాజిక్ అని. సో, అట్లా ఒక 30, 40 రాస్తాం. కానీ ఆయన ఇంతలో గ్రంథం తీసుకొచ్చి, అందులో చాలా ఇప్పుడు మాలాంటి వాళ్ళని ఏదైనా కొత్తది కనపడితే కూడా అడిగి పోయి ఎతుక్కునే పరిస్థితి ఉండేట్టుగా కెమికల్స్ సంబంధించిన గాని, ప్రతి అంశాన్ని వాటిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటన్నిటిని విపులంగా వివరించే విధంగా రాశారు. అట్లా తను పుస్తకాలు రాయడం, ఎక్స్‌ప్లెయిన్ చేయడమే కాకుండా మొత్తం భారతదేశం అంతటా తిరిగి వేలాది గ్రామాల్లో ఆయన ప్రదర్శనలియ్యడం, ట్రైనింగ్స్, వర్క్‌షాప్స్ ఆయన ప్రధానంగా కేంద్రీకరించింది వర్క్‌షాప్స్. ఎక్కడికి పోతే అక్కడ వర్క్‌షాప్ పెట్టడము, ఒక 3, 4 రోజులు అక్కడ ఉన్న వాళ్ళని ట్రైన్ చేయడం, అక్కడి నుంచి వెళ్ళడం. ఈ వర్క్‌షాప్స్ ఆయన వారు నిర్వహించడమే కాదు. విక్రమ్ గారు ఆయన కలిసి చాలా సార్లు గూడా ప్రేమానంద్ గారు కలిసి చాలా సార్లు నిర్వహించారు. నేను గూడా అంటే జన విజ్ఞాన వేదికలో మేమున్నప్పుడు ఆ 2000 దశకంలో 1990 87 నుంచే సైన్స్ మూవ్‌మెంట్‌తో భారతదేశంలో ఉన్న సైన్స్ మూవ్‌మెంట్‌తో గూడా ప్రేమానంద్ గారికి అసోసియేషన్ సంబంధం ఏర్పడింది. 1987లో జరిగిన జన విజ్ఞాన్ జాత అంటాం. ఆ 1980 అసలు జన విజ్ఞాన వేదిక ఏర్పడడానికి మూలమే ఆ 1987 జరిగిన జన విజ్ఞాన్ జాత. ఈ జన విజ్ఞాన్ జాత ఏందంటే భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగి అక్కడ కొన్ని వేల మంది బాధితులవ్వడము, వందల మంది ప్రాణాలు కోల్పోవడం. అప్పుడు సమాజంలో సైన్స్ పట్ల వ్యతిరేకత రావడం. ఆ వ్యతిరేకత నుంచి ప్రజల్ని సైన్స్ అంటే ఏంటి? సైన్స్ ఫర్ పీపుల్, సైన్స్ ఫర్ పీస్ అనే నినాదంతో ఎట్లయితే అణుబాంబు పడ్డ తర్వాత ఐన్‌స్టీన్ సైన్స్ ఫర్ పీస్ అనే నినాదంతో ప్రపంచవ్యాప్తంగా సైంటిస్ట్‌లని ఏకం చేశారు. అట్లా సైన్స్ కమ్యూనిటీని కూడా ఏకం చేయడానికి అంతకుముందే కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ కేఎస్ఎస్‌పి కేరళలో కళాజాతాల ద్వారా సైన్స్‌ని ప్రచారం చేయడం, కళారూపాల ద్వారా, సాంస్కృతిక రూపాల ద్వారా. సో, దాన్ని తీసుకొని 1987లో జన విజ్ఞాన్ జాత జరిగింది. ఒక 5 బృందాలు బయలుదేరి అటు కేరళ నుంచి అటు దేశంలో 5 ప్రాంతాల నుంచి వెళ్లి భోపాల్‌లో కల్మినేట్ అయ్యేట్టు. సో, కేరళ నుంచి వచ్చిన జాత మన ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో కూడా తిరిగింది. ఆ సందర్భంలోనే మేమందరం కూడా సైన్స్ మూవ్‌మెంట్‌లోకి రావడం. సో, ఆ 87 జన విజ్ఞాన్ జాతాలో ఈ మిరకిల్ ఎక్స్‌పోజర్ ఇలాంటి అంశాలు సైన్స్ ప్రజల్లోకి తెలియాలి అనే ఉద్దేశ్యంతో ఒక మంచి పాత్ర, కీలకమైన పాత్ర నిర్వహించారు ఆహ్, ప్రేమానంద్ గారు. అంటే ఎక్కడ ఏ అంశం ప్రజలకు ఉపయోగపడతది, ప్రజల్ని సైంటిఫిక్‌గా ఎడ్యుకేట్ చేయడానికి ఏది తోడ్పడితే అక్కడ ఉండేవారు. సో, ఆ జాతాలో పాల్గొన్నారు. అంతే కాదు 1982లో లోక్ విజ్ఞాన్ నిర్వహించిన విజ్ఞాన యాత్రలో కూడా వారు పాల్గొన్నారు. సో, సైన్స్‌ని ప్రమోట్ చేయడం, సైంటిఫిక్‌గా వాటిని పెంపొందించడంలో కూడా వారు చాలా ప్రముఖ పాత్ర వహించారు. సో, ఇవన్నీ చేస్తూనే తన పుస్తకాలను ప్రింట్ చేయడము, లేదా ఇలాంటి సాహిత్యం రావాలి అంటే, అది మనకు సొంత ప్రెస్ ఉంటే తప్ప సాధ్యం కాదని, ప్రింటింగ్ ప్రెస్ గూడా స్థాపించి, ప్రింటింగ్ ద్వారా గూడా దాన్ని నడుపుతూ పత్రికలు వీటన్నిటిని గూడా నడిపి చేసిన వ్యక్తి. సో, అందుకే ప్రేమానంద్ గారికి ఇంత చేస్తే ఒకవైపు ప్రభుత్వాలు, పాలకులు ప్రజలకి వ్యతిరేకంగా ఈ బాబాలు, స్వాములకి అనుకూలంగా ఉన్నా గూడా
ప్రేమానంద్ గారు ఈ సమాజం మీద, భారత సమాజం మీద ఎంతటి ముద్ర వేయగలిగారంటే, ఆ ప్రభుత్వాలే ఆయనకు 2 సార్లు ఎన్సిఎస్టిసి ఒక అవార్డు ఇస్తుంది భారతదేశంలో సైన్స్ కమ్యూనికేషన్ చేసినందుకు, విజ్ఞానాన్ని ప్రచారం చేసినందుకు, సైన్స్ ని ప్రచారం చేసినందుకు అవార్డులు ఇస్తుంది. ఆ అవార్డులు 2 సార్లు ప్రేమానంద్ గారికి భారత ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అంటే అట్లా అప్పుడే మనకి అర్థమవుతా ఉంది ప్రేమానంద్ గారు ఎంత ప్రభావాన్ని భారతదేశం మీద సృష్టించారు అనేది. అవార్డు కొలమానం కాదు, కానీ ప్రభుత్వాలు కూడా గుర్తించాల్సిన స్థితిలోకి ప్రభుత్వాల్ని నెట్టారు. అది మనము ఇక్కడ గుర్తించాల్సింది. సో అందుకే ఆయన ఆ విధంగా ఉంటూనే తను కేవలం ఇతరులు వీటి మీదే కాకుండా ఆ అనేక సంస్థల్ని కూడా స్థాపించడం. ముఖ్యంగా మనం గనక చూస్తే ఇప్పుడు మానవ వికాస్ వేదిక, ఇంకా అనేక సంఘాలు మెంబర్స్ గా ఉన్న ఆ మన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రేషనలిస్ట్ అసోసియేషన్, ఫిరా అంటాం. 1997లో ఆయన స్థాపించారు. ఆ తర్వాత దాన్ని నరేంద్ర నాయక్ గారు కంటిన్యూ, మిగతా వాళ్ళందరూ మెంబర్ ఆర్గనైజేషన్స్ గా ఉండి దాన్ని నడుపుతా ఉన్నారు. సో ఫిరాని స్థాపించారు. అట్లే కాకుండా ఇంటర్నేషనల్ గా కూడా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ క్లెయిమ్స్ ఆఫ్ ది పారానార్మల్. ఎవరైతే ఈ పారానార్మల్ క్లెయిమ్స్ చేస్తారో, ఆ దయ్యాలు భూతాలు ఉన్నాయి, మేము ఆత్మల్ని చూపెడతాము, లేకపోతే స్పిరిట్స్ చూస్తాము, దయ్యాలు భూతాలతో మేము మాట్లాడతాము, సంభాషిస్తాము, వాటిని తీసుకొచ్చి మేము ముందు చూపెడతాము అని ఇట్లా రకరకాల క్లెయిమ్స్ చేసేవాళ్ళు, మిరకిల్స్ క్లెయిమ్ చేసే వాళ్ళందరినీ ఛాలెంజ్ చేస్తూ ఈ సిఎస్ఐసిఓపి అంట అది ఏర్పడ్డ తర్వాత దాని ఇండియన్ చాప్టర్ కి వారు కన్వీనర్ గా కూడా వ్యవహరించి ఆ దాన్ని కూడా అంటే ఆ విధంగా పారానార్మల్ వాటిని క్వశ్చన్ చేయడం జరిగింది. సో అబ్రహం కోవూర్ గారు ఎట్లయితే క్యాష్ మనీ అవార్డ్ చేసి అలాంటి ఎవరైనా ప్రదర్శిస్తే మా ముందు ప్రదర్శించడం ఛాలెంజ్ ఎలా చేస్తారు, జేమ్స్ రాండీ గారు ఇంటర్నేషనల్ గా చేశారు. అట్లాగే భారతదేశంలో దాన్ని మన ప్రేమానంద్ గారు కూడా ఛాలెంజ్ చేసి క్యాష్ మనీతో ఎవరైనా సరే నిరూపించండి అన్నారు. ఇప్పటిదాకా అలా నిరూపించే వాళ్ళు ఎవరు రాలేదు సైంటిఫిక్ గా. అనేక మంది వచ్చారు, మేము నిరూపిస్తామని వచ్చారు, కానీ మనం ఏ కండిషన్స్ అయితే చెప్పి ఈ పద్ధతుల్లో దాన్ని నిరూపించాలి, ఏదో ఒకటి మాటలు చెప్పిపోతే కుదరదన్నాము, ఆ పద్ధతుల్లో నిలబడక వాళ్ళు వెళ్ళిపోవడం కూడా జరిగింది. సో ఈ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ క్లెయిమ్స్ ఆఫ్ ది పారానార్మల్ మనకి మనం గనుక చూస్తే అది పాల్ కర్ట్జ్ 1976లో ఆయన స్థాపించారు. అప్పటి నుంచి ఆ తర్వాత దానికి కన్వీనర్, మన ఇండియన్ చాప్టర్ కన్వీనర్ గా ప్రేమానంద్ గారు కూడా నడిపారు. అంటే ఒకవైపు స్వతంత్రోద్యమం, ఇంకోవైపు ఈ బాబాలు స్వాములకు వ్యతిరేకంగా పోరాటం, మరొక వైపు రచనలు చేయడం, పుస్తకాలు రాయడం, ఇంకొక వైపు ఇలాంటి సంస్థల్ని స్థాపిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లడం. వీటితో పాటు అనేక టీవీ షోల్లో వేలాది ప్రదర్శనలు, వర్క్షాప్లు, ట్రైనింగ్లు ప్రజలకి, యువతకి మధ్యలో నిర్వహించడం. మరొక వైపు టీవీల్లో వాటిల్లో కూడా ప్రదర్శనలు ఇవ్వడం, వాటిని ఎక్స్పోజ్ చేయడం, వీళ్ళు ఎలా మోసాలు చేస్తారు ఏమిటి అనేది చేయడం. సో దీన్ని గుర్తించిన బీబీసీ గురు బస్టర్ అనే ఒక పేరుతో నిర్వహించే కార్యక్రమాల్లో మన ప్రేమానంద్ గారి ప్రోగ్రామ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది 2004 జూన్ 17వ తేదీన టెలికాస్ట్ అయింది. సో అది బాగా విస్తృతంగా ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశంలో ఇలా ఛాలెంజ్ చేస్తున్నారు సాయిబాబా గారు లాంటి వారిని అనేది తేలింది. అట్లాగే ఆయన రాసిన పుస్తకాల్లో కనుక మనం చూస్తే ఆ సాయిబాబా గారిని ఛాలెంజ్ చేస్తూ ఆయన ఎట్లా మోసాలు చేస్తున్నారు ఏంటిదని చెప్పడంతో పాటు అక్కడ జరిగిన ఇంతకుముందు చెప్పినట్టు చట్టాలు ఎట్లా ఉల్లంఘిస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఆక్రమణలు ఎట్లా జరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ చెప్తూనే ఆ సాయిబాబా ఆశ్రమంలో 6 హత్యలు జరిగినాయి. ఆ హత్యలు జరిగిన తర్వాత ప్రభుత్వాలు వాటిని పట్టించుకోలేదు. ఏదో నామినల్ కేసులు పెట్టినాయి, ఎవరో ఏదో అన్నారు, కానీ అసలు సాయిబాబా బెడ్రూమ్ లో ఎలా జరిగింది, ఆ బెడ్రూమ్ లోనే జరిగితే మరి ప్రధానంగా ఆయన బెడ్రూమ్ లో జరిగినప్పుడు ఆయన ప్రమేయం లేకుండా ఒక్క చీమ కూడా లోపలికి పోదనే పరిస్థితి ఉన్నప్పుడు అందులో బెడ్రూమ్ దాకా అసలు పోదు, ఆశ్రమంలోకి వెళ్ళడమే కష్టం అంటే బెడ్రూమ్ దాకా, ఎందుకంటే మమ్మల్ని ఎవరిని రానియలేదు. చాలా సార్లు మేము వెళ్ళినాం, విక్రమ్ గారు కానీ నేను కానీ ప్రేమానంద్ గారు అనేక సార్లు వెళ్ళడం వల్ల మనం కూడా వెళ్ళి ఛాలెంజ్ చేద్దామని అనేక సార్లు వెళ్ళాం. మమ్మల్ని దాడులు చేయడము, బెదిరియడం, బయటికి పంపడం తప్ప అక్కడ దాకా పోనీయలేదు. మరి అలాంటిది తన బెడ్రూమ్ లో ఎలా జరిగింది ఏమిటి అనే దాన్ని క్వశ్చన్ చేస్తూ చాలా పెద్ద గ్రంథాన్ని రాశారు ఆ మర్డర్స్ మీద. అసలు అది అప్పటిదాకా ఎవరు బయటికి తీసుకురాని అనేక కోణాలు, ఆ ఫోటోగ్రాఫ్స్ సేకరించి వాటి వెనకాల ఆ ఫోటోగ్రాఫ్స్ ఎలా ఉన్నాయి ఏమిటి,
అసలు అది ఎట్లా జరిగింది? ఆ తాడేంది? దాని కొలత ఎంతుంది? ఇట్లాంటి అనేక రకాల అంశాలు. అంటే ఒక సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది అనే అంశాల్ని ఆయన చాలా స్పష్టంగా చేసి చూపెట్టడమే కాకుండా పుస్తక రూపంలో మనకు అందించడం కూడా జరిగింది. సో, ఈ విధంగా అనేక పద్ధతుల్లో మనకి ప్రేమానంద్ గారు ఈ విషయాల్లో కనపడతారు. ఇక పర్సనల్‌గా మనం గనక మాట్లాడాలి అంటే నేనుగా. విక్రమ్ గారు ఆయనతో ఉన్న అసోసియేట్ అయింది. విక్రమ్ గారు నాకంటే సీనియర్ ఏజ్‌లో పెద్దవారు కాబట్టి, ఎక్కువ కాలం వారితో కలిసి పనిచేశాను. కానీ తర్వాత కాలంలో నేనొచ్చిన తర్వాత గూడా, మేము అనేక జిల్లాల్లో వర్క్‌షాప్స్ నిర్వహించాం. ఆ వర్క్‌షాప్స్‌లో ఆయన అందులో నేను గమనించిన ఒక ప్రత్యేకత ఏంటంటే, కేవలం తనకు తెలిసిన అంశాల్ని 4 నేర్పి పోవడం కాదు. నేను చిట్యాల మనకి నేషనల్ హైవే మీద ఉంటుంది. విజయవాడ, హైదరాబాద్ హైవే మీద. చిట్యాల్లో ఒక ప్రోగ్రాము మేము వర్క్‌షాప్ నడిపాం. నడిపి చివర్లో ఒక పెద్ద ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం. పెద్ద బహిరంగ సభ. దాదాపు 7, 8 వేల మందొచ్చారు. అంటే ఒక 10,000 మంది ఉన్న అది లాగా అంత పెద్ద బహిరంగ సభ జరిగింది. సో, ఆ రోజు వీపుకి కొక్కేలు కట్టుకొని కారు లాగడం, వేడి నూనెలో బజ్జీలు తీయడం ఇవన్నీ చేశాం. సో, అప్పటికి ప్రేమానంద్ గారు అక్కడుండి పక్కన నాకు చెప్తూ ఉంటే నేను చాలా యాక్టివ్‌గా ఉండి చేయడం ఇదంతా జరిగింది. సో, ఇవన్నీ చేసిన తర్వాత ఆ ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అయింది. మంచి ఉత్సాహంగా, ఉత్తేజంగా మేమందరం నిర్వాహకులు మేమందరం అక్కడికి మా ఏరియా వర్క్‌షాప్ దగ్గరికొచ్చినాం. అంతా అయిపోయి భోజనాలు చేస్తున్నాం. మాకు అప్పటిదాకా భోజనాలు వండి పెట్టినామె. అన్నీ బాగున్నాయి గానీ, ఇవన్నీ కాదు గాని సార్ మా ఊర్లో ఒక స్వామి ఉన్నాడు. ఆయన ఆహ్, నో ఇక్కడ మోకాళ్ళ నుంచి, మోచేతుల నుంచి మొలలు తీస్తాడు తెలుసా? మేకులు తీస్తాడు నెయిల్స్. మొలలు తీస్తాడు తెలుసా? అసలదెంత గొప్పది అని అన్నారు. అప్పటిదాకా ప్రేమానంద్ గారు గాని, నేను గాని అది వినుండలే. అదేమిటి? ఎట్లా జరుగుతది? అని చూసుండలేదు. సో, అది చూడంగానే ప్రేమానంద్ గారు అన్నారు, "నువ్వు మెజిషియన్ గూడా గదా! నువ్వు మామూలు ప్రొఫెషనల్ మెజిషియన్ ఇది గూడా గదా! సో, ఇప్పుడు నీకో ఛాలెంజ్ నేను ఎన్ని బయట పెట్టినా, అది జూస్తే నేను తర్వాత ముందు నువ్వు ప్రయత్నం చెయ్యి. నువ్వసలు ఛాలెంజ్ జేసి, నువ్విప్పుడు ఆ అమ్మాయి ఆమె అడిగింది. మనకు రోజు భోజనం వండి పెట్టిన ఆమె మనతో ఇన్ని జూసి, మనం ఇవన్నీ జూసి, మన ప్రోగ్రామ్ గూడా జూసి, ఇగ ఆమెలో డౌట్ ఉందంటే జనంలో గూడా ఉంటది. కాబట్టి నువ్వు అది ఎట్లా జేస్తావో చెయ్యి అని ఒక ఛాలెంజ్ విసిరా. నీకు ఈరోజు లంచ్ అయిపోయింది. నైట్ డిన్నర్ వరకు అది చెయ్యి. రేపు రేపు మళ్ళా మాట్లాడదాం. ఇక నేను గూడా అదొక ఛాలెంజింగ్‌గా తీసుకొని ఇంగ అటు ఇటు తిరిగి నాకక్కడ మేకులు ఏమి దొరక్కపోతే ఆహ్, పక్కన తుమ్మ చెట్లుంటే, ఆ తుమ్మ ముండ్లుంటాయి. పెద్ద పెద్ద ముండ్లు. వాటిని తీసుకొని వచ్చి ఓ 2 గంటల తర్వాత ప్రేమానంద్ గారిని, ఆమెను అక్కడ పెట్టి, ఆ మోకాళ్ళు, మోచేతుల్లోంచి ఆ మొలలు ఆ ముండ్లు తీసి చూపెట్టిన. ఇట్లా తీస్తారు గదా! నోట్లో నుంచి నోట్లోని పట్టుకొని ఇట్లా తీస్తారు గదా! అంటే, అవునయ్య! అవునయ్య! ఇట్లనే తీసిందని సో, అట్లా మనకి ఛాలెంజ్‌లు విసిరి, మనతో దాన్ని ఎలా చేయించాలి ఏంటంటే, ఒక అంశాన్ని నువ్వెలా పరిశీలించాలి, దాన్ని కొత్తదాన్ని నువ్వెలా కనుక్కోవాలి, ఎలా బయటికి తీయాలి అనేది చెప్పారు. సో, ఆ వర్క్‌షాప్‌లోనే నేను గూడా నాకు తెలిసిన అనేక మిరకిల్స్ అంతకుముందు నేను కనిపెట్టి, నేను జనంలో పబ్బాల దగ్గర చేసిన అంశాలను గూడా నేను వారికి చూపెట్టడం జరిగింది. సో, అట్లా తీసుకెళ్ళి అక్కడ మొత్తము ఆయన వారి ఉపన్యాసం మొత్తం నేనే ఆహ్, ట్రా ట్రాన్స్‌లేట్ చేయడం. అనేక జిల్లాల్లో ఆ రోజు జన విజ్ఞాన వేదిక తరఫున, ఇతర సైన్స్ సంస్థల తరఫున నేను ప్రేమానంద్ గారు కలిసి చాలా వర్క్‌షాప్స్, ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ అనుభవాలు ఇంకా అనేక రకాలుగా వారితో ఉన్నాయి. సో, మొత్తంగా చూసినప్పుడు మనం ప్రేమానంద్ గారి నుంచి నేర్చుకోవాల్సిన అంశం ఏందంటే, ఏదైనా ఉంది అంటే మనం ఉత్తగానే "ఏహే! అది లేదు, అది తప్పు" ఇది అనకడం కాకుండా ప్రాక్టికల్‌గా అవి ఎలా జరుగుతున్నాయి? అనేది చేసి చూపెట్టినప్పుడు మనం ఎక్కువ మంది జనానికి ఆ జనం ఇది అవును వాస్తవం వీళ్ళు చేశారు గదా! ఇది గూడా అట్లే ఉంటది గదా! అది గూడా ఇట్లా ఉంటుంది గదా! అని ఒక ఆలోచన వచ్చి వారు అర్థం చేసుకోవడానికి వీలు పడతది అనేది వారి నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశంగా నాకైతే అర్థమైంది. ఆ విధంగా అనేక అంశాలు నాకు నేను ఈ మిరకిల్ ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్స్ మిత్ బస్టర్ చేయడంలో వారి స్ఫూర్తి వారి మార్గదర్శకం కలిసి పనిచేసిన ప్రయాణంలో నేర్చుకున్న అంశాలు, ప్రత్యక్ష, పరోక్ష అనుభవాలతో కూడా ఇవన్నీ ఆహ్, అర్థమవుతుంటాయి. అట్లాగే ఇంతకుముందు స్వరాజ్య లక్ష్మి గారు చెప్పినట్టు అది కూడా వాస్తవం. తను ఎప్పుడు జూసినా ఎన్ని గ్రంథాలు అధ్యయనం జేసేవారో. అసలు ఆ గ్రంథాలు ఎమ్మట పెట్టుకొని తీసుకెళ్ళి అధ్యయనం చేయడము, వాటి నుంచి ప్రజలకి ఇందులోంచి ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? కొత్తదాన్ని ఎలా పట్టుకోవాలి? ఎలా చేయాలి? అనే ఆ తపన ఉండేది. అదొక్కటే కాదు. ఆయన సైంటిస్టులతో, మేధావులతో మెలిగే విధానం కూడా.
అనేక మంది పెద్ద పెద్ద సైంటిస్టులతో అంటే ఇంటర్నేషనల్ సంస్థలతో కలిసి పనిచేశారు. అక్కడ ఉన్న అంశాలు గాని, ఇక్కడ గాని వాటన్నిటితో కూడా ఆయన కలిసి పనిచేయడం, వాళ్ళతో పనిచేసే విధానం, వాళ్ళ నుంచి నేర్చుకోవడం, వాళ్ళకి చెప్పడం. వాళ్ళ దగ్గర ఏదైనా పొరపాటు ఉంటే దాన్ని నిర్మోహమాటంగా, సూటిగా, స్పష్టంగా అది అదేందో అంటారు కదా! మొఖం మీద కొట్టేసినట్టు కాకుండా సూటిగా, స్పష్టంగా చెప్పడం అది చేసేవారాయన. అట్లాగే మనం అదే సందర్భంలో ప్రేమానంద్ గారి కృషిని గమనించినప్పుడు ఆయన ఏదైనా ఒక అంశం ఉంటే దాన్ని వెనకాల పట్టుకొని చివరిదాకా దాన్ని కొనసాగించడం అనేది సత్యసాయిబాబా అంతు తేల్చేదాకా ఎట్లాగైతే వదలలేదో చాలా మంది బాబాలను ఆ విధంగా అంతు తేల్చేదాకా వదలకపోవడమే కాకుండా మనకు తెలుసు మన హైదరాబాద్ నగరంలో సిసిఎంబి ఫౌండర్ ఇందిరాగాంధీ గారిని ఒప్పించి హైదరాబాద్ సిసిఎంబి తీసుకురావడంలో ముఖ్య కారకుడు డాక్టర్ పిఎం భార్గవ, పద్మవిభూషణ్ పిఎం భార్గవ. సో పిఎం భార్గవ గారితో వారికి మన ప్రేమానంద్ గారికి చాలా దగ్గర సంబంధము. ఈ అంశాల మీద వాళ్ళిద్దరూ కూడా అనేక అంశాలు నిరంతరం డిస్కస్ చేసుకునే వాళ్ళు. హైదరాబాద్ వస్తే వారిద్దరూ చాలా అంశాలు డిస్కస్ చేసుకోవడమే కాదు, పిఎం భార్గవ గారు ఒక చాలా గొప్పనైన ఒక ఎగ్జిబిషన్ రూపొందించారు. అదేంటంటే మెథడ్ ఆఫ్ సైన్స్ కి సంబంధించిన అంశం మీద ఒక మంచి ఎగ్జిబిషన్ రూపొందించారు. ఆ ఎగ్జిబిషన్ ని ప్రభుత్వాలు అది ఒక రకంగా ఆ ఎగ్జిబిషన్ లోకి ఎవరైనా ఒక పెద్ద ఆధ్యాత్మికవేత్త, ఈవెన్ బాబా లాంటి వాళ్ళు, ఆ సాములు పాస్టర్లు కూడా లోపలికి వెళ్తే, ముల్లాలు కూడా లోపలికి వెళ్తే, అది తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు సైంటిఫిక్ టెంపర్ కలిగిన వ్యక్తులుగా, అసలు ఈ ఆధ్యాత్మికత ఇవన్నీ వదిలేసి సైంటిఫిక్ టెంపర్ ప్రమోట్ చేసే వ్యక్తులుగా మారేంతగా అట్లా దాన్ని అనేక ఎగ్జిబిట్స్ తయారు చేయడము, వాటిని ఆర్టిస్టిక్ గా కళాత్మకంగా తయారు చేయడము, ఇంకా సైంటిఫిక్ గా రూపొందించడం అనేక దాని వెనకాల భార్గవ్ గారి కృషి చాలా ఉంది. అయితే ఆ తర్వాత ప్రభుత్వాలు దాన్ని కాపాడుకోలేక అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ దాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేయడం, ఆ తర్వాత దాన్ని కాపాడుతా అని చెప్పిన బిర్లా ప్లానిటోరియం, బిర్లా సైన్స్ మ్యూజియం లాంటి సంస్థలు కూడా కాపాడలేని పరిస్థితి ఏర్పడ్డ తర్వాత దాన్ని మళ్ళా తిరిగి నెలకొల్పాలి, దాన్ని బతికించుకోవాలనే ఉద్దేశంతో ప్రేమానంద్ గారు తన కోయంబత్తూరులోని తన ఇంట్లోనే అది ఒక హాలు అవన్నీ కట్టించి అక్కడ దాన్ని తిరిగి నెలకొల్పాలని ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం సఫలం కాకుండానే ఆ, అర్ధ వారు అంటే క్యాన్సర్ వ్యాధి సోకడం, 2006లో క్యాన్సర్ వారికి నిర్ధారణ అవడం, ఇంకా తర్వాత 3 సంవత్సరాలకి 2009లో వారు క్యాన్సర్తో బాధపడుతూ మరణించడం జరిగింది. సో ఈ క్రమంలోనే ఆయన నిరంతరం కొనసాగించడము అనేది చాలా మంది ఏం చేస్తామంటే ఆ ఆవేశంతో ముందు మొదలై కొద్ది రోజులు కొనసాగి మళ్ళీ ఆ తర్వాత దాన్ని ఆపేస్తాం. కానీ ఆయన దేన్ని పట్టుకున్నా అలా ఆపలేదు, దాన్ని కంటిన్యూ చేసేవాడు. అది ఫిరాన్ అయినా సరే, ఫిరా ఆర్గనైజేషన్ అయినా సరే, అది మనం ఈ స్కెప్టిక్ మ్యాగజైన్, ఇండియా స్కెప్టిక్ మ్యాగజైన్ స్టార్ట్ చేసి దాన్ని ఎడిటర్ గా ఉండి కొనసాగించడంలో అయినా సరే, ఈ మిత్ బస్టర్ ప్రోగ్రామ్స్ ని జీవితాంతం చివరి వరకు కూడా తన దానికోసమే కృషి చేయడం, అట్లాగే సాయిబాబాకు సంబంధించిన అంశాల్లో కానీ అనేక మంది బాబాలు వాళ్ళ అంతు తేల్చే వరకు దాన్ని వదలకుండా పోరాడడం. ఆ కోర్టుల్లో అయితే అసలు ఎంత ఓపిక అండి! ఆ చట్టాలు చదివి, ఆ తీర్పులు చదివి, నేను ఒక్కసారి చాప మందు మీద కోర్టుకి వెళ్ళి హైకోర్టులోకి వెళ్తేనే అది చూసి ఆ ఇంకా అసలు ఏం ప్రొసీజర్ ఇది, మన టైం వేస్ట్ అవుతుందని జనంలోకి వెళ్ళాలనుకునే పరిస్థితి, వెళ్ళేది దెబ్బ పడతా ఉంది అని కోర్టుల చుట్టూ తిరగడం ఏంది అనుకునే దగ్గర ఒక రకమైన ఏదో టైంలో నిరాశలాగా అనిపిస్తుంది, కానీ మళ్ళా దాన్ని కొనసాగించాలని ఒక ప్రయత్నం చేయాలి. కానీ ఆయన అవును. ఎక్కడ కూడా అది అనిపించకపోయేది. అలా అనిపించకుండా కంటిన్యూ చేసే వ్యక్తి. ఆ ఆ విధంగా కంటిన్యూ చేయడం ద్వారానే ఈ రోజుకి ఎవరైనా బాబాల స్వాములు ఆ ఇట్లాంటి మోసాలు చేస్తున్నారంటే మనందరం ఎక్స్పోజ్ చేయగలుగుతున్నాం, వాటిని ప్రాక్టికల్ గా వాళ్ళని ఎదిరించి నిలబడగలుగుతున్నాం అంటే ప్రేమానంద్ గారు ఈ భారతదేశానికి అందించిన స్ఫూర్తి, భారత హేతువాద ఉద్యమానికి, వైజ్ఞానిక దృక్పథాన్ని ప్రచారం చేసే సైన్స్ సంస్థలకి, ఆ హేతువాద, నాస్తిక, మానవవాద సంఘాలన్నిటికీ ఆయన నిరంతర స్ఫూర్తిగా నిలబడతాడు. సో మా లాంటి వాళ్ళందరికీ కూడా ఆయన స్ఫూర్తిగా ఉంటాడు. నా ధన్యవాదాలు.